ఒక వ్యక్తి అధికార దాహం కోసం, ఒక వ్యక్తి ధనదాహం కోసం, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం కోసం, ఒక పార్టీ అధికారం రావటం కోసం ఎంతమంది చావాలి, ఎంతమంది చంపబడాలి, ఎన్ని కుటుంబాలు ఏడవాలి. రాయలసీమ 3 కేసులు ఉదాహరణ ఇస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ 3 కేసులు ఒక ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తా. రాయలసీమ టీడీపీ నాయకుడు పరిటాల రవి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంపబడ్డాడు. చంపించింది జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ఉన్న ఆరోపణ. ఆ కేసులో పరిటాల రవి గారిని చంపిన మొద్దుసీను జైల్లో చంపబడ్డాడు. మొద్దుసీని జైల్లో చంపిన వ్యక్తి బయట చంపబడ్డాడు. ఒక వ్యక్తి జైల్లో చనిపోతాడని ఎవరైనా భావిస్తారా? కానీ జైల్లో చంపబడ్డాడు. జైల్లో మొద్దుసీని చంపిన వ్యక్తి బయట చంపబడ్డాడు. మొత్తంగా ఈ కేసులో 4-5 చనిపోయారు. ఇంకా ఆ కేసు ఎక్కడ జరిగింది? సరే, ఆ కేసు పోనీయండి. మీకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గుర్తుంది కదా, 2019లో జరిగింది. ఆ హత్య కేసులో వివేకానంద రెడ్డి గారి చనిపోవడం మాత్రమే కాదు, ఆ కేసులో సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య, డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిని కారులో తీసుకొచ్చినటువంటి కారు డ్రైవరు, ఇలా 6 చంపబడ్డారు. వీరంతా అనారోగ్య కారణాలతో చనిపోయారట. మరి కామెడీగా లేదు. చివరికి ఈ కేసులో A1గా ఉన్నటువంటి దస్తగిరి అప్రూవ్గా రొంగిపోయాడు. ఎవరు చంపమన్నారో చెప్పాడు. తానే చంపానని ఎవరు చంపమన్నారో కూడా చెప్పాడు. అలాంటి వ్యక్తికి బెదిరింపులు ఎదురయ్యాయని ఓపెన్గా ఆయన మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే సిబిఐ కూడా చెప్పాడు. చివరి కేసులు విచారిస్తున్న సిబిఐ అధికారుల మీద కూడా ఆ రోజు కేసులు పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. సరే, అది కూడా పోనీయండి. ఇవాళ దేవుడు సొమ్ముని దొంగలించినటువంటి పరకామణి కేసులో ఎంక్వైరీ జరుగుతూ ఉంటే, ఆ కేసులో కీలకమైన సాక్షి అప్రూవ్గా మారిన వ్యక్తి, ఆ రోజు పరకామణి దొంగతనాన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకొని కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సిఐ సతీష్, ఆనాటి టీటీడీ విజిలెన్స్ అధికారి. అతను ఈ మధ్యనే చంపబడ్డాడు. విచారణకు హాజరవుతూ చనిపోయాడు. ఎంత దారుణం అండి! ఎంతమంది చావాలి? వీళ్ళ కేసుల్లో వాళ్ళు సేఫ్గా ఉండటం కోసం, ఆ కేసుల్లో సాక్షిగా ఉన్న వాళ్ళు, అనుమానితులుగా ఉన్న వాళ్ళు, పాత్రధారులుగా ఉన్న వాళ్ళు, కీలక సాక్ష్యాలు చెప్పి నిజాలు బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఈ భూమి మీద ఉండరా? ఉండనివ్వరా?